ఒక నిమిషం నరసింహమూర్తి గారు ఇక్కడ ప్రధానమైనటువంటి ఆరోపణ ఒక దాంట్లో వినబడుతుంది. అన్ఆర్గనైజ్డ్ సెక్టర్ గిగ్స్లో మనకి చూసినట్లయితే వాళ్ళకి సంబంధించినంత వరకు పూర్తి స్థాయిలో ఇంకా ఈ బడ్జెట్ న్యాయం చేయలేకపోయిందనే ఒక ఇది వినపడుతుంది. వాట్ యూ సే, మీరేమంటారు? ఎందుకంటే మ్యాక్సిమం ఎంప్లాయ్మెంట్ అంతా అక్కడే కనపడుతూ ఉంటుంది మనకి. వాళ్ళకంటూ వాళ్ళకి వచ్చే ఇన్కమ్కి సంబంధించి, వాళ్ళు పెట్టే ఖర్చుకు సంబంధించి, వాళ్ళ హెల్త్కి సంబంధించి, వాళ్ళ ఉద్యోగ భద్రతకు సంబంధించి ఒక లెక్కపత్రం ఉండదు. హలో, ఒక్కసారి రిపీట్ చేస్తారండి క్వశ్చన్. అసంఘటిత రంగం అన్ఆర్గనైజ్డ్ సెక్టర్లో ఎంప్లాయ్మెంట్స్కి సంబంధించి, ఎంప్లాయీస్కి సంబంధించినటువంటి అంశం ఈ బడ్జెట్లో పూర్తి స్థాయిలో వాళ్ళకి న్యాయం జరగలేదనేది ఒక పాయింట్ కనబడుతోంది. అంటే ఒకటండి ఈ విషయంలో అన్ఆర్గనైజ్డ్ సెక్టార్కి ఆల్రెడీ ఎర్లియర్ బడ్జెట్లో ఉన్నాయి, స్కీమ్స్ ఉన్నాయి, అవి కంటిన్యూ అవుతున్నాయండి. ఈసారి ఏం చేశారంటే గిగ్ వర్కర్స్ అంటే ఏమిటంటే ఇప్పుడు ఈ కామర్స్ లో పనిచేసే వర్కర్లు చాలా మంది ఇంటికి డెలివరీ చేస్తుంటారు, అలాంటి వాళ్ళకి లేదు కాబట్టి వాళ్ళని ఈసారి కవర్ చేశారు. వాళ్ళకి హెల్త్ స్కీము, అదేవిధంగా వాళ్ళకి చెప్పిన ఇన్సూరెన్స్, ఆల్రెడీ మనకి కన్స్ట్రక్షన్ వర్కర్స్, మిగతా వర్కర్లు ఆల్రెడీ కవర్ అయింది. ఆ స్కీమ్ బాగా పనిచేస్తోంది. ఆ స్కీమ్ లోకి ఈసారి ఈ గిగ్ వర్కర్స్ తీసుకొచ్చారు. ఎస్పెషల్ గిగ్ వర్కర్స్ అంటే ఈ కామర్స్ లో పనిచేసే వాళ్ళండి. చాలా వాళ్ళు కష్టపడి రోడ్ల మీద మనకంతా ఇంటికి వచ్చి డెలివరీ చేస్తుంటారు. వాళ్ళందరినీ కూడా ఇందులో తీసుకొచ్చారు. చాలా ముదావహం, చాలా మంచిదని చెప్పచ్చు. అండ్ ట్యాక్స్ విషయానికి వచ్చినట్టయితే సింప్లిఫైడ్ ట్యాక్స్ ఉండాల్సిన అవసరం లేదు. అంటే ఇన్కమ్ ట్యాక్స్ ఫైల్ చేయాల్సిన అవసరం లేదు. పరిధిలోకి రాని వాళ్ళు కూడా మళ్ళీ దాన్ని చేయాల్సినటువంటి పరిస్థితిలోకి వస్తుంది. ఇప్పుడు ఇందాక నిర్మలా సీతారామన్ మాట్లాడి దాన్ని సింప్లిఫై చేస్తామని చెప్తూ ఉన్నారు. ఏ స్థాయిలో దాని సింప్లిఫికేషన్ జరుగుతుందని మీరు అనుకుంటున్నారు? ఈ అన్నెసెసరీ ట్యాక్స్ అని దాంట్లో తొలగిస్తారు అనుకుంటున్నారా? అంటే ఈ మధ్య ఇందాక అనౌన్స్ చేసిన దానిలో ఏం చెప్పారంటే కొత్త ట్యాక్స్ లా వస్తుంది, ఇప్పుడున్న పుస్తకంలో సగం బుక్ అవుతుందని చెప్పారు. అంటే అన్ని సెక్షన్స్ సింప్లిఫై చేసి నెక్స్ట్ మంత్ లోపల, నెక్స్ట్ వీక్ లోనే తీసుకొస్తామని చెప్పారు. అంటే ఏంటంటే యాక్ట్ అనేది సింప్లిఫై అవుతుంది. ఇప్పుడు లాట్ ఆఫ్ ఇంటర్ప్రిటేషన్స్ అన్ని ఉన్నాయండి. అవన్నీ సింప్లిఫై చేసి ప్రతిదానికి క్లారిఫికేషన్స్, ఇంటర్ప్రిటేషన్స్ అవన్నీ ఉన్నాయి. అవన్నీ సింప్లిఫై చేసి సగం చేస్తామని చెప్పారు. సో ట్యాక్స్ అడ్మినిస్ట్రేషన్ ఇవాళ ఎక్కువ సెక్షన్స్ ఎక్కువైన కొద్ది ప్రాబ్లం ఏంటంటే మీకు ఇంటర్ప్రిటేషన్ ప్రాబ్లం అవుతుంది, కేస్ లాస్ ఎక్కువ అవుతాయి, మన ఊరికే లిటిగేషన్, అన్నెసరీ లిటిగేషన్ అవుతుంది. ఆ లిటిగేషన్ తీసేసి సింప్లిఫై చేసేస్తే మీకు లిటిగేషన్ తగ్గిపోతుంది. ఇంకో మాట చెప్పారు, వివాద్ సే విశ్వాస్ అని చెప్పి, వివాద్ సే విశ్వాస్ కూడా స్కీము బాగా సెటిల్ అయిందని దాన్ని ఎక్స్టెన్షన్ చేస్తున్నామని చెప్పారు. సో అది కూడా మంచిది. ఈ విధంగా కనుక ఇన్కమ్ ట్యాక్స్ చూస్తే కనుక గత కొన్నేళ్లుగా మనం అది సింప్లిఫై అవుతూ వచ్చింది. ఇప్పుడు ఫేస్లెస్ అసెస్మెంట్స్ అండి, మనం ఇన్కమ్ ట్యాక్స్ ఆఫీస్కి వెళ్ళక్కర్లేదు, అన్ని ఫేస్లెస్ గా అవుతున్నాయి. దానివల్ల 90% లాభం ఉన్న 10% నష్టం కూడా ఉంది. ఇన్కమ్ ట్యాక్స్ ఆఫీసర్కి అర్థం కాక మనం పంపించింది చెప్పలేం కాబట్టి వాడు ఎక్కడో అస్సాంలో ఉంటాడు, బెంగళూరులో ఉంటాడు, ఎవరు అసెస్మెంట్ చేస్తున్నారో వాళ్ళకి తెలియదు. ఇవన్నీ కోడ్ లాంగ్వేజ్ లో పోతాయి. వాళ్ళు మెసేజ్లు ఇస్తూ ఉంటారు, మనం ఇస్తూ ఉంటాం. దానివల్ల అన్నెసరీ మెయిల్స్ ఎక్కువయ్యాయి. కాకపోతే మీరు ఫిజికల్ గా వెళ్తాం, కలవటం, అంతకుముందు ఉండే ఇన్కన్వీనియన్సెస్ తగ్గిపోయాయి. సో అందుకే ఆ విధంగా ఇన్కమ్ ట్యాక్స్ బాగా స్ట్రీమ్ లైన్ అని చెప్పొచ్చు. ఏప్రిల్స్ కూడా ఫిజికల్ గా కాదండి, ఏప్రిల్స్ కూడా బై ఇంటర్నెట్, బై ఈమెయిల్ అవుతుంది. సో రేపు ఆ విధంగా ఫేస్లెస్ అసెస్మెంట్ బాగుంది కాబట్టి సింప్లిఫై చేస్తూ ఉంటున్నారు. ఇన్కమ్ ట్యాక్స్ కాకుండా సార్, ఇన్కమ్ ట్యాక్స్ కాకుండా క్యాపిటల్ ఇన్కమ్ కి సంబంధించి, అలాగే వృద్ధుల టీడీఎస్ కి సంబంధించి కొన్ని అంశాలు ఆవిడ మాట్లాడారు. కెన్ యూ ఎలాబరేట్ దాట్? వాళ్ళు ఏం చెప్పారంటే క్యాపిటల్ గెయిన్ ట్యాక్స్ అని ఒక మాట ఎందుకు అన్నారంటే, ఈ 12.75 lakh ఎగ్జంప్షన్, 12,75,000 స్టాండర్డ్ డిడక్షన్, ఈ ఎగ్జంప్షన్ ఎక్స్క్లూడింగ్ క్యాపిటల్ గెయిన్ ట్యాక్స్ అన్నారు. అంటే ఏమిటంటే మీరు షేర్లు అమ్మినా, ఇళ్ళు అమ్మినా, మిగతా ఏమైనా అమ్మినా కూడా వచ్చిన ఆదాయం, లాభం మీద వచ్చే ట్యాక్స్ ని అది ఎలాగో ఉంటుంది, దాని దీనిలో కలపం అని చెప్పారు. అంటే ఆ రెండు వేరని చెప్పారు. సో ఆ విధంగా చెప్పడానికి క్యాపిటల్ గెయిన్ ట్యాక్స్ చెప్పారు. వృద్ధుల విషయంలో వస్తే ఏం అనౌన్స్మెంట్ అయిందంటే, నేను విన్నంత వరకు ఆ లిమిట్స్ పెంచారు. ఇప్పుడు టీడీఎస్ ఉంది, రెంటల్ ఇన్కమ్ ఇదివరకు లిమిట్ ని 7 లక్షలు పెంచారు. అంటే మీ రెంటల్ ఇన్కమ్ సీనియర్ సిటిజన్స్ కి మిగతా అయ్యే టీడీఎస్ లిమిట్స్ ని పెంచారండి. అది బేసిక్ గా అయింది. ఇది టీడీఎస్ 2.4 lakhs ఉంటే దాటితే టీడీఎస్ ఉండేది,
నేను విన్న దాని ప్రకారం చెప్తున్నా, చూడలేదు అది కరెక్ట్ గా ఎలా ఉంటుందో చూడాలి డాక్యుమెంట్ వచ్చిన తర్వాత. సో వృద్ధులకి టీడీఎస్ టీసీఎస్ ప్రొవిజన్స్ కొంచెం రిలాక్సేషన్ ఇచ్చారు, అది పాయింట్ సీనియర్ సిటిజన్స్ కి. ఓకే.